హాయ్ హలో వెల్కమ్ టు జాడి క్లాసెస్. ఈరోజు మనం ట్రిగనోమెట్రీ చాప్టర్ నుండి గత 10 సంవత్సరాలుగా పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మార్చ్ 2015లో పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నను ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sec 15 by cosec 75 plus sin 72 by cos 18 minus tan 33 by cot 57. అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ను రేషియోస్ను పరిశీలిద్దాం. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రేషియోస్ని పరిశీలిద్దాం. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు సొల్యూషన్లో? చాలా సింపుల్గా దీన్ని సాల్వ్ చేద్దాం. sec 15 degrees by cosec 75 degrees plus sin 72 degrees by cos 18 degrees minus tan 33 degrees by cot 57 degrees. ఇలా ఇచ్చినప్పుడు sec 15 degrees cosec 75 degrees రెండింటిని యాడ్ చేస్తే 90 degrees రావడం జరిగింది. సెక్కి కొసెక్ రావడం జరిగింది. ఇదే రకంగా ఇక్కడ సైన్ 72 కాస్ 18 రెండింటిని 72 ప్లస్ 18 యాడ్ చేస్తే 90 రావడం జరిగింది. అదే రకంగా ట్యాన్కి కాట్ 33 ప్లస్ 57 ఎంత వస్తుంది? 90 degrees రావడం జరిగింది. అంటే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు మనము ఏదైనా ఒక విలువను చేంజ్ చేయాలి. ఇక్కడ సెక్ అన్నా కొసెక్ అయినా, ఇక్కడ సైన్ అయినా కాస్ అయినా, ట్యాన్ అయినా కాట్ అయినా ఏదైనా ఒక వాల్యూను మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ సైన్కు ఏమవుతుంది? సెక్కు ఏమవుతుంది? సెక్కు కొసెక్ 90 మైనస్ 15 degrees 90 మైనస్ 15 degrees. ఇక్కడ కొసెక్ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. కొసెక్ 75 degrees ప్లస్ సైన్కు ఏమవుతుంది? కాస్ 90 మైనస్ 72 degrees. ఓకే, కాస్ని ఇదే రకంగా కాస్ 18గా ఉంచండి. ట్యాన్కు కాట్ 90 మైనస్ 33 degrees బై కాట్ 57 degrees. చూడండి, ఇక్కడ ట్యాన్ ఉంటే కాట్ వచ్చింది, సైన్ ఉంటే కాస్ వచ్చింది, సెక్ ఉంటే కొసెక్ వచ్చింది. ఇక్కడ దీన్ని 90 మైనస్ 15 degreesగా రాసుకోవచ్చు. చూడండి, 90 నుండి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 75 degrees రాయవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా కొసెక్ 75 అని రాయండి. ప్లస్ ఇక్కడ 90 నుండి 72 degreesని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది? కాస్ 18 degrees రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా డినామినేటర్ కాస్ 18 రాయవచ్చు. మైనస్ కాట్ 90 మైనస్ 33 degrees. కాట్ 90 నుండి 33ని సబ్ట్రాక్ట్ చేస్తే 57 degrees. యాజ్ ఇట్ ఈజ్గా కాట్ 57 degreesగా రాయవచ్చు. ఇక్కడ క్యాన్సర్ రావడం జరుగుతుంది. చూడండి, కొసెక్ 75 కొసెక్ 75, కాస్ 18 కాస్ 18, కాట్ 57 degrees కాట్ 57 degrees. క్యాన్సిల్ కావడం వల్ల ఏమవుతుంది? ఇది 1, దీని వాల్యూ 1 ప్లస్ 1. ఇలా 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత? 1. చాలా సింపుల్గా దీన్ని మనము సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు ఇదే రకంగా ఏదైనా ఒక వాల్యూను చేంజ్ చేస్తే మనకు ఈజీగా సింపుల్గా మనకు ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90/12. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా, సెక్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సెక్ థీటా మైనస్ కొసెక్ థీటా యొక్క వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అది ఎప్పుడు వచ్చింది?
జూన్ 2015లో ఈ ప్రాబ్లం రావడం జరిగింది. జూన్ 2015లో రావడం జరిగింది. మరి ఇది ఎలా ఫైండ్ చేయాలి? మనకి ఏం కావాలి? కాట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. కాట్ వాల్యూ 9/12 ఇవ్వడం జరిగింది. మనకేం కావాలి? సైన్, కాస్, సెక్, కొసెక్ 4 రేషియోస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ చేసి ఈ యొక్క వాల్యూ ఉన్న ప్లేస్లో మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీన్ని కనుగొనాలంటే తప్పకుండా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. ఏం కావాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది టీటా అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది 90 డిగ్రీస్. సి ఉన్న యాంగిల్ సి తీసుకోండి, సైడ్ సి. అదే రకంగా మనకు కాట్ టీటా అంటే ఏంటి? కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 9/12. అంటే టీటాకి కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఇచ్చింది? 9. ఆపోజిట్ సైడ్ ఎంత? 12. మనకి ఏం కావాలి? హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ వచ్చింది అనుకోండి, మనకు ఈజీగా ఈ వాల్యూ కనుగొనవచ్చు. ఇప్పుడు ఎంత? మనకి ఏం కావాలి? ఈ హైపోటెనస్ కావాలంటే మనకు పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 12² ప్లస్ 9². 12² అంటే ఎంత? 144 ప్లస్ 9 9 81. ఎంత వస్తుంది? 5 225. 225 అంటే ఎంత? 15. దీని యొక్క వాల్యూ 15. రూట్ 225 వాల్యూ ఎంత? 15 డిగ్రీస్. అంటే హైపోటెనస్ ఎంత వచ్చింది? మనకు 15 డిగ్రీస్ రావడం జరిగింది. దీని నుండి మనకి ఏమేమి రాయొచ్చు? సైన్ టీటా వాల్యూ ఏమవుతుంది? డైరెక్ట్ రాసుకుందాం. సైన్ టీటా వాల్యూ డైరెక్ట్ రాసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ సెక్ టీటా ప్లస్ కొసెక్ టీటా బై సెక్ టీటా మైనస్ కొసెక్ టీటాగా రాయవచ్చు. సైన్ టీటా అంటే ఏంటిది? సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 12 బై హైపోటెనస్ ఎంత? 15 అండర్ రూట్. ఓకే, అదే రకంగా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? 9/15. ఓకే, బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 12/15 మైనస్ 9/15 యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. ఇక్కడ చూడండి, సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఏముంది? 15 బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 9. 15/9 ప్లస్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ ఎంత? 15/12 బై అదే రకంగా సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఎంత ఉంది? 15/9 మైనస్ 15/12. చూడండి, ఇప్పుడు మనకు ఫ్రాక్షన్స్లో అడిషన్ సబ్ట్రాక్షన్స్ వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ రెండు కూడా ఏంటి? లైక్ ఫ్రాక్షన్సే ఉండడం జరిగింది. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్, కింది కూడా రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మాత్రం అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇవేంటి? రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇవేమో లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం చేయాలి? 12 ప్లస్ 9 21/15. ఇక్కడ 12 నుండి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3/15 ప్లస్ ఇక్కడ చూడండి
ఇక్కడ ఏముంది 9 15/9 ప్లస్ 15/12. దీన్ని మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎలా అడిషన్ చేద్దామో చూద్దాం. 15/9 ప్లస్ 15/12, 15/9 15/12. చూడండి వీటి యొక్క ఎల్సిఎం ఎంత ఉంది, ఎల్సిఎం 9 12 యొక్క ఎల్సిఎం ఎంత, 9 12 యొక్క ఎల్సిఎం 3 3 జా 3 4 జా. కాబట్టి ఎల్సిఎం ఎంత, 3 3 జా 9, 9 4 జా 36. దీని యొక్క ఎల్సిఎం 36 రావడం జరిగింది. అంటే దీని ఎల్సిఎం 36 వస్తుందంటే మనము దీని యొక్క ఇప్పుడు ఏం చేయాలి, లైక్ ఫ్రాక్షన్స్గా తయారు చేయాలి. దీన్ని ఏం చేయాలి, లైక్ ఫ్రాక్షన్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్ అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది, 36 వచ్చింది. కాబట్టి ఈ యొక్క డినామినేటర్స్ రెండు కూడా 36 వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 9కి 9 36 కావాలంటే మనకి ఏం కావాలి, 9 36 కావాలంటే ఏం కావాలి, 4తో మల్టిప్లై చేయాలి. కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 36 కావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 4 15 జా 60 degrees. ఓకే, 4 9 జా 36 degrees. ఇప్పుడు మనకు ఎల్సిఎం 36 వచ్చింది కాబట్టి డినామినేటర్స్ 36 వచ్చడానికి ఈ లైక్ ఫ్రాక్షన్స్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 5 3 జా 15 3 జా 45/36. ఇక్కడ రెండు యాడ్ చేయండి, 105/36 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, యాడ్ చేస్తే 105/36. ఇదే రకంగా ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇది మైనస్ అంటే ఎంత, 16 నుంచి 45 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 15/36 రావడం జరిగింది. 15/36 రావడం జరిగింది. చూడండి మనము ఫ్రాక్షన్స్లో అడిషన్ చేసేటప్పుడు ఇలా ఉంటాయి. ఈ రెండు ఫ్రాక్షన్స్ డివిజన్ చేస్తున్నాయి, దీన్ని దీంతో డివైడ్ చేస్తుంది కదా, దీన్ని దీంతో డివైడెడ్ బై చేస్తున్నాయి. డివైడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎలా రాయాలి, ఇక్కడ చూడండి 21/15 ఇంటూ 15/3 అని రాయాలి. ఇక్కడ కూడా 105/36 36/105 అని రాయాలి. చూడండి ఈ 15కి 15 క్యాన్సల్, 3 1 జా 3 7 జా. అదే రకంగా ఈ 36కి రాయండి, ఇక్కడ ఎంత 15, ఇక్కడ 15, 36కి 36 క్యాన్సల్ అవుతుంది. 15 1 జా 15 1 జా 15 7 జా ఎంత, 15 7 జా ఎంత వస్తుంది, 105. 15 6 జా 90, 15 7 జా 105. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 7 + 7 = 14 దీని యొక్క ఆన్సర్. 14 దీని యొక్క ఆన్సర్. ఓకేనా, అంటే ఇప్పుడు మీకు ఫ్రాక్షన్స్లో అడిషన్ సబ్ట్రాక్షన్ తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి మీరు ముందుగా ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ పైన కొంత అవగాహన మీకు ఉండాలి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము బేసిక్ మ్యాథ్స్లో చర్చించుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మార్చి 2016లో రావడం జరిగింది. మార్చి 2016లో రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఏమున్నాయి, 60 degrees tan 60 degrees వాల్యూ, cos 45 degrees, sec 30 degrees, cos 90 degrees. అదే రకంగా cosec 30 degrees, sec 60 degrees, cot 30 degreesకి సంబంధించిన వాల్యూస్ మనము వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం సొల్యూషన్. tan square 60 degrees plus 4 cos square 45 degrees plus 3 sec square 30 degrees plus 5 cos square 90 degrees by
కొసెక్ 30 డిగ్రీస్ ప్లస్ సెక్ 60 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్ సంబంధించిన వాల్యూ మనకు కావాలి. చూడండి, ఇప్పుడు మనము ట్యాన్ 60 డిగ్రీస్ అయినా కాట్ 30 డిగ్రీస్ అనేది సేమే. కాబట్టి ట్యాన్ 60 డిగ్రీ వాల్యూ ఎంత? ట్యాన్ 60 డిగ్రీ వాల్యూ √3. ఎంత? √3. కాబట్టి దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 4కు 4 ఉంచండి ఇంటూ కాస్ 45 డిగ్రీ వాల్యూ. కాస్ 45 డిగ్రీ వాల్యూ ఎంత ఉంటుంది? కాస్ 45 డిగ్రీ వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 సెక్ 30 డిగ్రీస్. సెక్ 30 డిగ్రీ కావాలంటే మీకు కాస్ 30 డిగ్రీ వాల్యూ కావాలి. కాస్ 30 డిగ్రీ వాల్యూ ఎంత? √3/2. కాబట్టి సెక్ 30 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. ఏమవుతుంది? 2/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 కాస్ 90 డిగ్రీస్ వాల్యూ. కాస్ 90 డిగ్రీస్ అంటే ఏంది? సైన్ 0 వాల్యూ ఎంత? సైన్ 0 0, కాస్ 90 కూడా 0నే. కాబట్టి దీనికి 0 స్క్వేర్ పెట్టండి సరిపోతుంది. 0 స్క్వేర్ పెట్టినా 5తో ఇంటి చేస్తే 0నే రావడం జరుగుతుంది. కొసెక్ 30 రావాలి. కొసెక్ 30 కావాలంటే ఏంటి? మనకు సైన్ 30 వాల్యూ కావాలి. సైన్ 30 వాల్యూ అయితే 1/2. కాబట్టి కొసెక్ 30 వాల్యూ ఏమవుతుంది? 2/1. కాబట్టి దీని వాల్యూ 2. దీని వాల్యూ ఎంత? 2. అదే రకంగా సెక్ 60 డిగ్రీస్. సెక్ 60 కావాలంటే కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. కాస్ 60 వాల్యూ 1/2. కాబట్టి దీని వాల్యూ 2 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, 2 మైనస్ అదే రకంగా కాట్ 30 డిగ్రీస్. కాట్ 30 డిగ్రీస్ అంటే ట్యాన్ 60 డిగ్రీస్ సేమ్ ఉంటుంది. ట్యాన్ 60 వాల్యూ ఎంత? √3. కాబట్టి దీంట్లో ట్యాన్ 60 √3 కాబట్టి కాట్ 30 కూడా √3 అవుతుంది. కాబట్టి √3 హోల్ స్క్వేర్. ఓకే, ఈ రకంగా మనము వాల్యూస్ను ఎలా గుర్తుంచుకోవాలని కూడా మీకు వివరించడం జరిగింది. ఆ రకంగా సైన్ కాస్ వాల్యూ తెలిస్తే సెక్ కొసెక్ వాల్యూ తెలుస్తాయి. ఆ రెండు సైన్ కాస్ వాల్యూ తెలిసినాయి అంటే అన్ని వాల్యూస్ మనం ఈజీగా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ చూద్దాం. √3 హోల్ స్క్వేర్ అంటే ఏంది? మనం √3 × √3 అని మనం ఫస్టే తెలుసుకోవడం. √3 హోల్ స్క్వేర్ అంటే 3. √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? √3 హోల్ స్క్వేర్ అంటే 3. √5 హోల్ స్క్వేర్ అంటే ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ఏం చేయాలి? 5. కాబట్టి దీని వాల్యూ 3 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ చూడండి 1 స్క్వేర్ బై √2 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, √2 స్క్వేర్ అంటే 2 ప్లస్ 3 ఇంటూ 4/3 0 అవుతుంది. అది ఇక్కడ 2 + 2 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3. ఇక్కడ చూడండి 3 ప్లస్ క్యాన్సిల్ కావడం జరిగింది. 2 + 2 ఈ 3 క్యాన్సిల్ కావడం జరిగింది. ప్లస్ 4 ఇక్కడ ప్లస్లు 2 ఉన్నాయి కాబట్టి 4 + 4 -3. చూడండి మీద ఏమున్నది? 3 + 2 + 4 9/1. 9/1 దీని వాల్యూ 9. చాలా సింపుల్గా మీకు రేషియోస్ యొక్క వాల్యూస్ తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకేనా? కాబట్టి మీరు సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ వాటి యొక్క వాల్యూస్ మీరు తెలుసుకుంటే మిగతా రేషియోస్ యొక్క వాల్యూస్ చాలా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వాల్యూస్ ఈజీగా గుర్తుంటాయి. లేకుంటే అవి గుర్తుండే అవకాశం ఉండవు. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది జూన్ 2016లో రావడం జరిగింది. జూన్ 2016లో రావడం జరిగింది. చూడండి, చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి. ఈ sin θ by 1 - cos θ ప్లస్ sin θ by 1 + cos θ = 4. ఇది కూడా ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉంది. ఎట్లుంది? ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని మనము ఈ త్రికోణమితి చాప్టర్ మొదలు అయినప్పటి నుండి మనం ఏం చేస్తున్నాము? ఫ్రాక్షన్లో ఉంటే తప్పకుండా లైక్ ఫ్రాక్షన్స్గా రాస్తున్నాం. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్గా రాస్తున్నాం. కాబట్టి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు
ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు వేరువేరుగా ఉన్నాయి. అంటే దీని యొక్క లైక్ ఫ్రాక్షన్ రావాలంటే 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఉండాలి. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా రెండు. అంటే లైక్ ఫ్రాక్షన్గా రాస్తే తప్పకుండా ఈ రకంగా రాయాలి. మరి ఎట్లా రాయాలి అది చూద్దామా. సొల్యూషన్ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ రాయాలంటే సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ ఏం చేయొచ్చు 1 ప్లస్ కాస్ థీటా, కింద కూడా 1 ప్లస్ కాస్ థీటా రాయాలి. అదే రకంగా సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఏం చేయాలి మరి 1 మైనస్ కాస్ థీటా మీద కూడా 1 మైనస్ కాస్ థీటా రాయాలి. అంటే డినామినేటర్లో ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా, ఈ ఫ్రాక్షన్లో కూడా 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఉండడం జరిగింది. అంటే ఈ లైక్ ఫ్రాక్షన్గా మనము రాయడం జరిగింది. కాబట్టి లైక్ ఫ్రాక్షన్ రాయడం వల్ల మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు మనము చూడండి. ఇక్కడ మనము ఏం రాయొచ్చు సైన్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా 1 మైనస్ కాస్ థీటా బై ఇక్కడ ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అని మనం రాయొచ్చు. 1 మైనస్ సైన్ థీటా 1 ప్లస్ కాస్ సైన్ 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా మనం రాయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇంకో స్టెప్లో చూడండి, మల్టిప్లై చేద్దాం. సైన్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా రాయొచ్చు. ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే ప్లస్ దీంతో 1ని మల్టిప్లై చేసినప్పుడు సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అని రాయొచ్చు. ఓకే, దీని ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయండి ఇదే రకంగా. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాయాలి. కాబట్టి ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని మనం రాయొచ్చు. ఓకే, ఇంకో స్టెప్ చూద్దాం. ఇక్కడ ప్లస్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ ఒక వన్ సైన్ థీటా 1 సైన్ థీటా ఏం రాయొచ్చు 2 సైన్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 రాయడం జరిగింది. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఒకటికి సైన్ థీటా సైన్ 2, ఒక సైన్కు ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది 1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 రాయడం జరిగింది. మరి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఏమవుతుంది ఇది 1 బై సైన్ థీటా అంటే సైన్ థీటా బై 1, సైన్ థీటా బై 1 రాయాలంటే ఇది 2/1 అవుతుంది. 1 ఏదో 2/1 అనేది బట్టి 1/2 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు 1/2 అంటే ఏం రాయొచ్చు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్కి రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది సైన్ 30 డిగ్రీకి రావడం జరుగుతుంది. కాబట్టి థీటా వాల్యూ 30 డిగ్రీస్గా మనం రాయొచ్చు. థీటా వాల్యూ 30 డిగ్రీగా రాయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లంను సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా, అదే రకంగా 1 ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ థీటా మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటాని మనం ఏం రాసుకోవచ్చు సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. కాబట్టి ఏం రాసుకోవచ్చు సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనే ఐడెంటిటీని యూజ్ చేసుకొని మనము 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఉన్న దగ్గర సెక్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఓకే, దీన్ని సెక్ స్క్వేర్ థీటా అని రాద్దాం. ప్లస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి
ఇక్కడ tan స్క్వేర్ టీటా అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ కూడా డినామినేటర్గా tan స్క్వేర్ టీటా రాయాలంటే 1 బదులుగా ఏం రాసుకోవచ్చు మనము tan స్క్వేర్ టీటా బై tan స్క్వేర్ టీటా అని రాసుకుందాం ప్లస్ 1 బై tan స్క్వేర్ టీటా రాద్దాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది sec స్క్వేర్ టీటాని తీసుకోండి, ఇక్కడ డినామినేటరు tan స్క్వేర్ టీటా అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది tan స్క్వేర్ టీటా ప్లస్ 1 రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి sec స్క్వేర్ టీటాని యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి ప్లస్ ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు sec స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు sec స్క్వేర్ టీటా అని రాయచ్చు బై tan స్క్వేర్ టీటా బై tan స్క్వేర్ టీటా అని రాయొచ్చు. చూడండి ఇక్కడ sec స్క్వేర్ టీటాని కామన్ తీసుకుందాం, ఇక్కడ sec స్క్వేర్ టీటాని కామన్ తీసుకుందాం, లేదా చూడండి ఈ ఫ్రాక్షన్లో ఇక్కడ tan స్క్వేర్ ఉన్నది కానీ ఇక్కడ tan స్క్వేర్ అనేది లేదు కాబట్టి కింద మీద tan స్క్వేర్ అని రాసుకుందాం. ఓకే, ఏం రాసుకుందాం sec స్క్వేర్ టీటా tan స్క్వేర్ టీటా బై tan స్క్వేర్ టీటా రాసుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే సేమ్ అవుతుంది కాబట్టి దాంట్లో విలువలో ఏం మార్పు రాదు కాబట్టి tan స్క్వేర్ టీటా ప్లస్ బై tan స్క్వేర్ టీటా అని రాసుకుందాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు యాజ్ ఈజ్గా రాసుకోండి sec స్క్వేర్ టీటా బై tan స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది మనకు tan స్క్వేర్ టీటా అనేది డినామినేటర్లో ఉంటుంది, ఇక్కడ ఏమవుతుంది sec స్క్వేర్ టీటా tan స్క్వేర్ టీటా ప్లస్ sec స్క్వేర్ టీటా అని మనకు రాయవచ్చు. ఇక్కడ sec స్క్వేర్ టీటాని కామన్ తీసుకుందాం, sec స్క్వేర్ టీటాని కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది tan స్క్వేర్ టీటా ప్లస్ 1 వస్తుంది బై tan స్క్వేర్ టీటా డినామినేటర్గా మిగులుతుంది. చూడండి ఇక్కడ మనం ఏం రాయొచ్చు tan టీటాని ఏం sec స్క్వేర్ టీటా రాసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా, tan స్క్వేర్ టీటా ప్లస్ 1 ఏం రాసుకోవచ్చు sec స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు బై ఇక్కడ tan స్క్వేర్ టీటా ఏం రాసుకోవచ్చు sin స్క్వేర్ టీటా బై cos స్క్వేర్ టీటా అంటే ఇక్కడ cos స్క్వేర్ టీటా వస్తుంది. ఓకేనా, రైట్, ఇక్కడ cos స్క్వేర్ టీటా అంటే మనము ఏం రాసుకోవచ్చు 1 బై sin స్క్వేర్ టీటా రాసుకోవచ్చు, 1 బై sec స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఇక్కడ రాయండి sec స్క్వేర్ టీటా ఇక్కడ కింద sin స్క్వేర్ టీటాని యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, ఇక్కడ cos స్క్వేర్ టీటాని ఏం రాసుకోవచ్చు 1 బై sec స్క్వేర్ టీటా రాసుకోవచ్చు, 1 బై sec స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఈ sec స్క్వేర్ టీటాకి ఈ sec స్క్వేర్ టీటాకి క్యాన్సల్ కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది sec స్క్వేర్ టీటా బై sin స్క్వేర్ టీటా అనకు మిగలడం జరిగింది. ఓకేనా, మనకేం కావాలి 1 బై sin స్క్వేర్ టీటా మైనస్ sin పవర్ ఆఫ్ 4 టీటా అని కావాలి కాబట్టి ఇక్కడ ఏం రాసుకోండి, ఇక్కడ ఏం రాసుకుంటారు 1 బై cos టీటా రాసుకోండి, 1 బై cos స్క్వేర్ టీటా, ఇక్కడ sin స్క్వేర్ టీటా ఆల్రెడీ ఇలాగే ఉంచండి. ఇప్పుడు చూడండి 1 బై cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 1 మైనస్ sin స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇంకో sin స్క్వేర్ టీటా ఉన్నది, ఇక్కడ యాడ్ చేయండి మల్టిప్లై చేయండి ఏమవుతుంది sin స్క్వేర్ టీటా ఇంటూ 1 sin స్క్వేర్ టీటా మైనస్ sin స్క్వేర్ టీటా అంటే sin పవర్ ఆఫ్ 4 టీటా. ఈ రకంగా మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా సింపుల్గా మీరు ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయొచ్చు. దీంట్లో ఏం లేదు, ఏమున్నది ఒక ఐడెంటిటీ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఉన్న దగ్గర sec స్క్వేర్ టీటా అనే ఐడెంటిటీ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, అదే రకంగా ఇక్కడ cos స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ sin స్క్వేర్ టీటా అనే రాయవచ్చు, sin టీటా రావచ్చు కాబట్టి అక్కడ sin టీటాతో దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్, ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది జూన్ 2016లో రావడం జరిగింది, జూన్ 2016లో రావడం జరిగింది. చూడండి ఈ ప్రాబ్లము సిబిఎస్ఈలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ సార్లు అడగడం జరిగింది. చూద్దాం.
సొల్యూషన్. చూడండి ఇక్కడ మనకు ఏమి ఇవ్వడం జరిగింది, కాస్ ఆల్ఫా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాస్ బీటా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/m అని రాయొచ్చు, 1/m అని రాయొచ్చు. ఒకవేళ అదే రకంగా బోత్ సైడ్ స్క్వేర్ చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది, కాస్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/m² అని మనం రాయొచ్చు. ఓకే, అదే రకంగా చూడండి, కాస్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ రాయవచ్చు. దీన్ని ఇంకేం రాయొచ్చు, సైన్ బీటా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/n అని రాయొచ్చు. బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు మనకేమవుతుంది, సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/n² అని రాయొచ్చు. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వన్ని, ఫస్ట్ది అండ్ రెండవ దాన్ని యాడ్ చేద్దాం. 1/m² ప్లస్ 1/n² కలిపినప్పుడు ఇక్కడ ఉన్న ఏమవుతుంది, కాస్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు, ఈ రెండు ఇంటూ చేయండి, m² n², దీన్ని ఇంటూ చేయండి n² ప్లస్ దీన్ని ఇంటూ చేయండి m² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అని మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ n² ప్లస్ m² బై m² n² ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ 1 కాస్ స్క్వేర్ ఆల్ఫా. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది దీన్ని ఇంటూ చేస్తుంది, ఇది ఒకటి దీన్ని ఇంటూ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, m² ప్లస్ n², ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ m² n² అంటే m² n² అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా, చాలా సింపుల్గా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. కాబట్టి సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా, రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది జూన్ 2017 రావడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లం మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఏమి ఇచ్చారు, ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు 1/k ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మనం చెప్పినాం ఇంతకుముందు, ఏంది, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా, అదే రకంగా కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. కాబట్టి దీని వాల్యూ ప్లస్ వాల్యూ కే ఇచ్చాడు కాబట్టి కే కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కే క్యాన్సిల్ అవుతుంది అనుకోండి, కిందది క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/k రాస్తామని చెప్పి ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మనం రాయడం జరిగింది. ఓకే, ఇది ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అదే రకంగా కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/k అని రాయొచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేద్దాం, యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ కాట్ టీటా క్యాన్సిల్ అవుతుంది. 2 కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు k 1/k అని రాయొచ్చు.
కే ప్లస్ 1/k అని రాయొచ్చు. ఇక్కడ 2 కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 ఇంటూ కే కే, కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయడం వల్ల ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 2 వస్తుంది. కాబట్టి కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కే స్క్వేర్ బై 2k అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ను టీటాలను టర్మ్స్ ఆఫ్ కేలో చూపించాలి. కే టర్మ్లో మనం సూచించాలి, కే టర్మ్లో మనం రాయాలి. ఓకేనా? ఇప్పుడు కొసెక్ టీటాను రాసినాం. కొసెక్ టీటా రాసినాం అంటే మనకు యాస్టీస్గా సైన్ టీటాని కూడా రాయొచ్చు. ఒకటి కొసెక్ టీటా రాయడం జరిగింది, ఇంకోటి ఏం రాద్దాం, సైన్ టీటా రాద్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2k/1 ప్లస్ కే స్క్వేర్ అని రాయొచ్చు. ఇది సెకండ్ రేషియో అయిపోయింది. ఇంకేం రాయొచ్చు, ఇంకేం రాద్దాం, కాస్ టీటా రాద్దాం. కాస్ టీటా సైన్ టీటా తెలిస్తే కాస్ టీటా తెలుస్తుంది, కొసెక్ టీటా తెలిస్తే సైన్ టీటా తెలిసింది. అప్పుడు ఇంకేం తెలుస్తుంది, సైన్ టీటా తెలిస్తే మనకేం కావాలి, కాస్ టీటా కూడా మనం రాసుకోవచ్చు. అదే రకంగా కొసెక్ టీటా తెలిస్తే మనం ఇంకేం రాసుకోవచ్చు, కాట్ టీటాని కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనము ఫస్ట్ సైన్ టీటా తెలిసింది కాబట్టి కాస్ టీటా రాసుకుందాం. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. చూడండి, √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటిది, 2k/1 ప్లస్ కే స్క్వేర్, 2k/1 ప్లస్ కే హోల్ స్క్వేర్ అని మనము రాయొచ్చు. ఓకే, 2k. ఓకే, ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, 2k/1 ప్లస్ కే స్క్వేర్, 2k/1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు, 1 మైనస్ 4k స్క్వేర్ బై 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇక్కడ మనము ఇది 1 ఉంది కాబట్టి 1/k స్క్వేర్ హోల్ స్క్వేర్, 1/k స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, రాద్దాము. లైక్ ఫ్రాక్షన్ తయారు చేసుకుందాం. 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, మైనస్ 4k స్క్వేర్ 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, అండర్ రూట్ ఇక్కడ 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ రూపాన్ని మనము ఎక్స్పాండ్ చేద్దాం. 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాసుకుందాం. ఓకేనా, ఆ రకంగా రాసుకుందాం. దీన్ని రబ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్, ఇక్కడ రూటుకు స్క్వేర్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది, రూటుకు స్క్వేర్కు క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ మీదేం రాసుకోవచ్చు, అండర్ రూట్ బై 1 ప్లస్ కే స్క్వేర్ అని రాయండి. ఈ రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ కే స్క్వేర్ అంటే కే పవర్ ఆఫ్ 4 ప్లస్ 2ab 2k స్క్వేర్ ఇక్కడ 2k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కే పవర్ ఆఫ్ 4 ప్లస్ మైనస్ 2k స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ కే స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి ఇది ఏ రూపంలో ఉన్నది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
మైనస్ 2ab రూపంలో ఉన్నది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? అండర్ రూట్ k² - 1 హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు. కాబట్టి 1 + k² అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఈ రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయింది. కాబట్టి cos θ ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 మనం రాయొచ్చు. అంటే మనం ఏం రాసినాం? ఒకటి sin θ, తర్వాత cosec θ, cos θ 3 తినడం జరిగింది. ఇప్పుడు మనకు మిగతా రేషియోస్ ఏంటి? cos θ తెలిసిందంటే sec θ కూడా as it is తెలుస్తుంది. cos θ తెలిసిందంటే cos θ అంటే దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. కాబట్టి sec θ అంటే ఏమవుతుంది? 1/cos θ, అంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాయొచ్చు. కాబట్టి k² + 1/k² - 1 అని రాయొచ్చు. ఓకే, మనకు 1, 2, 3, 4 రేషియోస్ మనం ఈ వరకు రాసినాం. ఇంకే రేషియో రాయాలి? tan θ cot θ. మరి tan θ అంటే ఏం రాసుకోవచ్చు? tan θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? sin θ cos θ. sin θ ఏమున్నది? 2k/1 + k² cos θ ఏమున్నది? cos θ ఏముంది? k² - 1/k² + 1. కాబట్టి k² - 1/1 + k² అయినా k² - 1 1 + k² అయినా k² + 1 అన్నా సేమే. కాబట్టి ఈ 1 + k², 1 + k² క్యాన్సిల్ అవుతుంది. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2k/k² - 1 అని రాయొచ్చు. ఓకే, మరి cot θ ఏం రాసుకోవచ్చు? అంటే tan θ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దీని యొక్క రెసిప్రొకాల్. tan θ యొక్క రెసిప్రొకాల్ ఏమవుతుంది? cot θ అవుతుంది. కాబట్టి cot θ ఈజ్ ఈక్వల్ టు k² - 1/2k అని రాయొచ్చు. ఓకే, ఇది 6 మార్క్స్కి సంబంధించిన ప్రశ్న. మీకు దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్ అడిస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం ఇక్కడ మీకు a + b హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది? a² + b² + 2ab అలా రాసినాం. a² + b² + 2ab రాసినాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? a² - 2ab + 1 అంటే a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత? k² - 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి cos θ ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 అని రాయొచ్చు. చూడండి, అన్ని టర్మ్స్ని sin θ నుంచి మొదలుకొని cosec θ వరకు ఉన్న అన్ని టర్మ్స్ని k టర్మ్స్ రాసినాం. అన్ని టర్మ్స్ని ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ k రూపంలో రాసినాం. ప్రతిదాన్ని k ఫామ్లో రాసినాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రాబ్లము ఇంకో రూపంలో కూడా వస్తుంది మనకు. అది ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో కూడా ఒకటి చెప్పుకోవడం జరిగింది. దీన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇక్కడ మీకు ఈ ఈ ప్లేస్లో మీకు కొంత అర్థం కానట్టు నాకు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు a + b హోల్ స్క్వేర్ రూపంలో రాయడం, మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసిన దాన్ని a + b హోల్ స్క్వేర్ రూపంలో రాయడం. ఇక్కడ k⁴ - 2k² + 1 అంటే k² హోల్ స్క్వేర్ ప్లస్ 2k² ప్లస్ 1² అంటే a² + 2ab, ఇక్కడ 1 అని కూడా రాయొచ్చు, 2ab + b². కాబట్టి ఇది ఏ రూపంలో ఉన్నది? k² - 1 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. కాబట్టి k² - 1 హోల్ స్క్వేర్ రూపంలో కింద రాయడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం పరిశీలిద్దాం. cos a/1 - tan a ప్లస్ sin a/1 - cot a, దీని ఈజ్ ఈక్వల్ టు sin a + cos a అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి,
కాస్ ఏ అని ఇట్లే ఉంచండి. ఇది 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు. ప్లస్ సైన్ ఏని ఇదే రకంగా ఉంచండి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాట్ ఏని ఏం రాసుకోవచ్చు, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ. ఇక్కడ కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు. ఓకే, అదే రకంగా కాస్ ఏని అదే రకంగా ఉంచండి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కింద కాస్ ఏ అవుతుంది, ఇక్కడ ఇంటూ చేయండి, కాస్ ఏ మైనస్ సైన్ ఏ అని రాయొచ్చు. అదే రకంగా ఇక్కడ సైన్ ఏ అని పెట్టండి. ఇక్కడ కింద ఏమవుతుంది, సైన్ ఏ రాసిన తర్వాత y1 రాసుకోండి. సైన్ ఏ 1 ఇంటూ సైన్ ఏ సైన్ ఏ, సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ, 1 మైనస్ 1 ఇంటూ కాస్ ఏ కాస్ ఏ. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ కాస్ అనేది పైకి ఇవ్వడం జరుగుతుంది, కాస్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఓకే, ఇక్కడ మీదికి పోతే కాస్ ఏ అవుతుంది, కాస్ ఏ బై 1. ఇక్కడ సైన్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ అని రాయొచ్చు. ఈ సైన్ అనేది న్యూమరేటర్గా సైన్ ఏగా మారిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఏం రాసుకుంటారు, కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఏం రాసుకుందాం, మైనస్ పెట్టుకొని సైన్ ఏ మైనస్ కాస్ ఏ అని రాసుకుందాం. ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ మైనస్ కాస్ ఏ అని రాద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఏ మైనస్ కాస్ ఏ, ఇక్కడ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఓకే, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉన్నది. ఏమున్నది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ రూపంలో రాసుకుందాం, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో రాసుకుందాం. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ, అదే రకంగా సైన్ ఏ మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ అని మనం రాయొచ్చు. ఓకే, ఈ సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ, కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్ ఏ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ అనేది మనకు మిగలడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ కాస్ ఏ మనకు ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది మార్చి 2018లో రావడం జరిగింది, మార్చి 2018లో రావడం జరిగింది. షో దట్ sec theta మైనస్ tan theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ theta బై 1 ప్లస్ సైన్ theta అని ప్రూవ్ చేయాలి. చూద్దామా, మనము సొల్యూషన్ చూద్దాం. sec theta మైనస్ tan theta హోల్ స్క్వేర్. sec theta అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 బై కాస్ theta. tan theta అని ఏం రాయొచ్చు, sin theta బై కాస్ theta అని రాయొచ్చు. ఓకే, దీన్ని హోల్ స్క్వేర్. దీనికి ఏం చేద్దాం, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కాస్ స్క్వేర్ theta 1 మైనస్ సైన్ theta హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు, దీన్ని ఏం రాయొచ్చు, కాస్ theta 1 మైనస్ సైన్ theta హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ 1 మైనస్ సైన్ theta హోల్ స్క్వేర్, కింద ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ theta అని రాసుకోవచ్చు.
కాస్ స్క్వేర్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? కాస్ స్క్వేర్ టీటా అంటే ఐడెంటిటీ గుర్తొచ్చిందా మీకు? ఏం రావచ్చు? 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్, దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాయచ్చు. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో రాద్దాం. ఓకే, ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా అని రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ సైన్ టీటా, ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా అని రాద్దాం. ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో రాసినాం. చూడండి, ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా, ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా క్యాన్సిల్ కావడం జరిగింది. కాబట్టి మనకు 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా మనకు ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది జూన్ 2018లో రావడం జరిగింది. రూట్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా. ఇది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో కూడా నిరూపించడం జరిగింది. ఇంకోసారి దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. అండర్ రూట్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా. ఈ రూపంలో రూట్ రూపంలో ఉన్నప్పుడు మనం తప్పకుండా రేషనలైజ్ చేయాలనే కాన్సెప్ట్ మనం ఇంతకు ముందే చెప్పడం జరిగింది. రేషనలైజ్ అంటే ఏంటిది? దీని డినామినేటర్ ఏముంది? 1 ప్లస్ సైన్ టీటా ఉంది. ఏముంది? 1 ప్లస్ సైన్ టీటా ఉంది. కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయాలంటే ఏం చేయాలి? 1 మైనస్ సైన్ టీటా చేత న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి 1 మైనస్ సైన్ టీటా చేత న్యూమరేటర్ డినామినేటర్ను మల్టిప్లై చేద్దాం. అండర్ రూట్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనకు న్యూమరేటర్లో ఏమవుతుంది? 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కింద ఏమున్నది? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసుకుందాం. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఓకే, అదే రకంగా 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఈ రూట్కు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏం మిగిలింది? 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా మనకు మిగిలింది. కాబట్టి 1 మైనస్ సైన్ టీటా. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1 బై కాస్ టీటా సైన్ టీటా బై కాస్ టీటా అని రాయొచ్చు. కాబట్టి 1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ రాయచ్చు? సెక్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ఓకే, ఈ రకంగా మనము దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, షో దట్ కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ప్లస్ 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సెక్ టీటా అని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రైట్. కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ప్లస్ 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. చూడండి, దీన్ని మనము ఫ్రాక్షన్లో అడిషన్ చేద్దాం. ఫ్రాక్షన్లో అడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 మైనస్ సైన్ టీటా కాస్ టీటా. మనకు దీన్ని మల్టిప్లై చేస్తే అదే రకంగా దీన్ని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? కాస్ స్క్వేర్ టీటా. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా
ఇది ఏ రూపంలో ఉంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రూపంలో ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రూపంలో రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే ఇది 1 స్క్వేర్ 1, బి స్క్వేర్ అంటే ఏంది సైన్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 అంటే 2, ఏ అంటే 1, బి అంటే సైన్ టీటా బై ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా యాజ్ ఇట్ ఈజ్గా కాస్ టీటాని రాయొచ్చు. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 మైనస్ 2 సైన్ టీటా అనేది ఇక్కడ ఉంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ అదే రకంగా బై 1 మైనస్ సైన్ టీటా కాస్ టీటా డినామినేటర్గా ఉంది. చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ 1 మైనస్ 2 సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఇక్కడ కాస్ టీటా రాయవచ్చు. ఇక్కడ 2 మైనస్ 2 సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఇక్కడ కాస్ టీటా రాయొచ్చు. ఇక్కడ 2 కామన్ తీసుకోండి. ఇక్కడ ఏమైంది 1 మైనస్ సైన్ టీటా, ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా కాస్ టీటా అని రాయొచ్చు. ఇవి 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. 2 బై కాస్ టీటా ఉంది. 1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? 2 సెక్ టీటా అని రాయొచ్చు. 2 సెక్ టీటా అని రాయొచ్చు కదా. చాలా సింపుల్గా మనము ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ ఈజీగా మీకు ఐడెంటిటీస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా వస్తే ఈజీగా చేయొచ్చు. ఎక్కువ ఈ ట్రిగోనోమెట్రిక్ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం, అదే రకంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో రాయడం, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉన్నప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాయడం, అదే రకంగా ఫ్రాక్షన్స్లో అడిషన్ సబ్ట్రాక్షన్ రాయడం, అదే ఫ్రాక్షన్లో డివిజన్ రాయడం. ఇది ఈ బేసిక్స్ తెలిస్తే చాలా సింపుల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు √2 అంటే యాంగిల్ ఏ దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. కొసెక్ √2 అనేది ఏ డిగ్రీకి ఉంటుంది? ఏ రేషియో డిగ్రీ ఏ డిగ్రీకి ఉంటుంది? కొసెక్ యొక్క ఏ డిగ్రీకి √2 వాల్యూ ఉంటుంది. ఓకే చూడండి, √2 అంటే ఇప్పుడు సైన్ 30 విలువ 1/2 ఉంటుంది. సైన్ 45 విలువ 1/√2 ఉంటుంది. చూడండి సైన్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2 ఉంటుంది. కాబట్టి కొసెక్ 45 విలువ ఎంత ఉంటుంది? √2/1 అంటే √2 ఉంటుంది. కాబట్టి కొసెక్ 45 విలువ √2గా ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు. అంటే యాంగిల్ ఏ వద్ద 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకే ఇప్పుడు మనము దీంట్లో 45 డిగ్రీకి సంబంధించిన వాల్యూ వేస్తే మనకు ఈజీగా సింపుల్గా దీని వాల్యూ వస్తుంది. చూద్దామా. 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 3 కాట్ స్క్వేర్ ఏ బై 4 టాన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయవచ్చు. చూడండి 2 సైన్ స్క్వేర్ ఏ అంటే ఎంత? 45 డిగ్రీస్ ప్లస్ 3 కాట్ స్క్వేర్ 45 డిగ్రీస్ బై 4 టాన్ స్క్వేర్ 45 డిగ్రీస్ మైనస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ మనము వాల్యూను రాయాలి. ఈ వాల్యూ 45 డిగ్రీస్ వాల్యూ అన్నింటిలో కూడా మనకు తెలిస్తే దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా వాల్యూ వస్తుంది. చూద్దాం. 2 సైన్ 45 డిగ్రీస్ 1/√2
1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 45 డిగ్రీస్ వాల్యూ కాట్ 45 డిగ్రీస్ వాల్యూ 1 కాబట్టి దాని స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇక్కడ 4 tan 45 వాల్యూ 1 స్క్వేర్. అదే రకంగా కాస్ 45 డిగ్రీస్ కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ 2 1/2 ప్లస్ 3 × 1. ఓకే, ఇక్కడ 4 × 1/2 ఈ రకంగా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది? 2 2 క్యాన్సిల్ అవుతుంది. 1 + 3 4 అవుతుంది. ఏమవుతుంది? 4 న్యూమరేటర్లో 4 మిగులుతుంది. ఇక్కడ చూడండి 4 × 1 నుండి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తే 1/2 వస్తుంది. ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 2 వస్తుంది. 4/2 = 2 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 2 1 జా 2 2 జా కాబట్టి దీని వాల్యూ 4. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ 2. ఓకేనా? చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. చూడండి, sec θ + tan θ = p. దెన్ షో దట్ sin θ = p² - 1/p² + 1. ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. సింపుల్గా మన ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో కూడా చేయడం జరిగింది. దానిలాగా చేసినా కానీ రెండో మెథడ్, ఇంకో 2 3 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్లో చేసినా కానీ మీకు ఈ ప్రాబ్లం ఈజీగా మనము చేయవచ్చు. ఫస్ట్ ఒక మెథడ్లో చెప్తా చూడండి. మనకు ఏమి ఇవ్వడం జరిగింది? p² - 1/p² + 1 అని ఇవ్వడం జరిగింది. p² అంటే p వాల్యూ ఏమి ఇచ్చిందో sec θ + tan θ హోల్ స్క్వేర్ -1/. sec θ + tan θ హోల్ స్క్వేర్ + 1 అని రాయవచ్చు. ఓకే, ఇక్కడ ఇదేమున్నది? a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? sec² θ + tan² θ + 2 sec θ tan θ -1 బై ఇక్కడ ఏం రాసుకోవచ్చు? sec² θ + tan² θ + 2 sec θ tan θ + 1 రాయొచ్చు. ఓకే, ఇక్కడ 1 అనేది క్యాన్సిల్ కావాలి, ఇక్కడ -1 క్యాన్సిల్ కావాలి, ఇక్కడ +1 క్యాన్సిల్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుందాం? sec² θ ఏం రాసుకుందాం? sec² θ = 1 + tan² θ రాసుకుందాం. ఇక్కడ ఏం రాసుకుందాం? ఈ sec² θ ఉన్న కాడ 1 + tan² θ ప్లస్ ఇది కూడా ఒక tan² θ, ఇక్కడ 2 sec θ tan θ -1. ఓకే, ఇక్కడ tan θ రాసుకుందాం. tan θ ఏం రాసుకోవచ్చు? sec θ -1 అని రాసుకోవచ్చు. కాబట్టి sec θని sec θగా ఉంచండి. sec² θ ప్లస్ ఇక్కడ sec² θ -1 అని రాయొచ్చు. ఎట్లా? sec² θ = 1 + tan² θ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం? sec² θకి సంబంధించిన వాల్యూ రాసుకుందాం. మరి tan² θ వాల్యూ ఎట్లా అవుతుంది? sec² θ -1 tan² θ. ఓకే, దీన్ని కింద దాంట్లో రాసుకున్నాం. tan² θ ఉన్న దగ్గర ఏం రాసుకున్నాం? sec² θ -1 అని రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 2 sec θ tan θ +1. చూడండి, +1 -1 క్యాన్సల్, ఇక్కడ -1 +1 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ tan θ కాబట్టి 2 tan² θ + 2 sec θ tan θ బై ఇక్కడ 2 sec
సెక్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సెక్ టీటా ట్యాన్ టీటా ఇవ్వడం ఉండడం జరిగింది. చూడండి, ఈ న్యూమరేటర్లో ఏం కామన్ ఉంది? 2 ట్యాన్ టీటా కామన్ ఉంది. డినామినేటర్లో ఏమున్నది? 2 సెక్ టీటా కామన్ ఉంది. ఓకే, చూద్దాం దీన్ని. చూడండి, 2 ట్యాన్ టీటా కామన్ తీయండి. 2 ట్యాన్ టీటా కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? ట్యాన్ టీటా ప్లస్ సెక్ టీటా మిగులుతుంది. ఎందుకంటే ఒక ట్యాన్ టీటా ఇక్కడ ఇటు ముందుకు వస్తుంది, అక్కడ ట్యాన్ టీటా మిగులుతుంది. ఇక్కడ సెక్ టీటా ట్యాన్ టీటా ఉంది కాబట్టి ట్యాన్ టీటా కామన్ రావడం వల్ల సెక్ టీటా మిగిలింది. అదే రకంగా ఇక్కడ 2 సెక్ టీటా కామన్ తీసుకున్నాం. కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ సెక్ టీటా మిగులుతుంది, ఇక్కడ సెక్ టీటా మిగులుతుంది, ఇక్కడ ట్యాన్ టీటా మిగులుతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ కావడం జరిగింది. 2 2 క్యాన్సిల్ కావడం జరిగింది. మనకి ఏం మిగిలింది? ట్యాన్ టీటా బై సెక్ టీటా మనకు మిగిలింది. సైన్ టీటా, ట్యాన్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు? సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చు. సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చు. సెక్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు? 1 బై కాస్ టీటా రాసుకోవచ్చు. ఈ కాస్ టీటా క్యాన్సిల్ అయింది, సైన్ టీటాగా ప్రూవ్ చేయండి. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1గా రాయొచ్చు. దేర్ఫోర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకే, ఈ రకంగా మీరు ప్రూవ్ చేయండి, నేర్చుకోండి. చాలా సింపుల్గా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఒకటి మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 1 క్యాన్సల్ కావాలి కాబట్టి సెక్ టీటాని తీసుకోండి. ఇక్కడ -1 క్యాన్సల్ కావాలంటే ప్లస్ రావాలి కాబట్టి సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా తీసుకోండి, దీని వాల్యూ. అదే రకంగా ఇక్కడ ట్యాన్ స్క్వేర్ టీటాని తీసుకోండి, ఏమని? సెక్ స్క్వేర్ టీటా -1 అని. ఇది తీసుకుంటే మీకు చాలా సింపుల్గా ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సెక్ టీటా. ఇది చూద్దాం ఒకసారి. ఇది చాలా సింపుల్. ఇది ఇంతకు ముందు మనం ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఇంకోసారి చూద్దాం. ఓకేనా? రైట్, సొల్యూషన్ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా. ఓకే, చూడండి, సైన్ టీటా కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా, కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రాయండి. ఇది మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి. 1 ప్లస్ సైన్ టీటా అంటే హోల్ స్క్వేర్ అవుతుంది. కాస్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయండి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ 2ab, 2a అంటే 1, బి అంటే సైన్ టీటా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఆల్రెడీ ఇవ్వడం ఉన్నది. ఇక్కడ ఏముంది? కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రాయవచ్చు. చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఈ 1 ఉన్నది, ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అవుతుంది. ఇక్కడ 2 సైన్ టీటా ఉండడం జరిగింది బై ఇక్కడ కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రాయవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, 2 ప్లస్ 2 సైన్ టీటా బై ఇక్కడ ఇంకేం రావచ్చు? ఏ రాయొచ్చు? యాజ్ ఇట్ ఈజ్ రాయండి. కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రాయండి. ఇక్కడ 2 కామన్ వెళ్తుంది, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రాయొచ్చు. ఈ సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 1 బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు? 1 బై కాస్ టీటా అంటే ఏం రాయొచ్చు? 1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా, కాస్ టీటా 1 బై కాస్ టీటా ఈజ్ సెక్ టీటా. కాబట్టి 2 సెక్ టీటా రాయవచ్చు. ఓకే, దీంతో
దాదాపు గత 15 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించిన పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను మనము సాల్వ్ చేయడం జరిగింది. దీంతో మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైందనుకుంటా. ఏమని? ప్రతి ప్రాబ్లంలో ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అయినా గానీ, దాని వాల్యూస్ అయినా గానీ, తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రేషియోస్ గానియండి, ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ పరీక్షలో వస్తాయని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే ఈ ట్రిగోనోమెట్రీని మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి, చాలాసార్లు ప్రాక్టీస్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీంతో 10వ తరగతితోటే వదిలిపోయే చాప్టర్ కాదు. తర్వాత డిగ్రీలో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానీ ట్రిగోనోమెట్రీ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. అదే రకంగా ఫిజికల్ సైన్స్లో కూడా ఈ చాప్టర్తో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రిగోనోమెట్రీని లోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి మీరు పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ రాజన్న సార్.